హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు కస్టర్డ్ చేస్తున్నానండి. దాన్ని మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి, ఇది 3/4 లీటర్ పాలండి తీసుకున్నాను. దానికి ఈ కప్పుడు పంచదార పడుతుంది అనుకుంటున్నాను. దీంతో పెద్ద స్పూన్తో 3.5 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే, స్టవ్ అంటించుకుని పాలు పెట్టుకుందాం. పాలు పెట్టుకున్న తర్వాత అది పొంగాక పచ్చిపాలు కొద్దిగా ఉంచానండి. ఆ పచ్చిపాలు ఇందులో వేసి కలిపి ఇది కూడా పోసేసి అప్పుడు పంచదార వేసి అన్నీ చేస్తాను. ఇలాచీ పొడి, తర్వాత పళ్ళు, యాపిల్, దానిమ్మ, అరటిపళ్ళు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయడం నేను అన్నీ అయ్యాక చూపిస్తానండి. పౌడర్ వేసేటప్పుడు చూపిస్తాను, పాలు పొంగాకనండి. చూద్దామండి అప్పుడు ఎలా ఉంటుందో. ఇదిగోనండి, ఇలా పాలు పొంగుతున్నాయి. ఇప్పుడు ఇందులో పంచదార వేసేస్తున్నానండి. ఇదిగో పంచదార కరిగిన తర్వాత అప్పుడు కస్టర్డ్ వేసుకుందాం. కస్టర్డ్ పొడి చల్లపాలతో కలపాలండి, వేడి పాలతో కలపకూడదు. నేను చల్లపాలతో కలిపాను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే మళ్ళీ ముద్దల కింద వస్తుందండి. ఎందుకని నేను ఇవి ఉండలు లేకుండా ఇలా పలచగా ఇలా కలిపాను. ఇప్పుడు ఇదిగో చూసారు, ఇలా కలిపేశాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దామండి. పంచదార కరిగితే ఇంకోనండి, కరిగిపోయింది పంచదార అంతాను. ఇప్పుడు ఇది వేసేస్తున్నానండి. అదిగో చూసారా, అంతా వేసేసాను. ఇది కొంచెం మరగాలండి. మరిగి దగ్గర పడ్డాక కట్టేద్దాం. కట్టేసి చల్లారిన తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టాలండి. అప్పుడు కూల్గా అవుతుంది బాగా. అప్పుడు ఇలాచీ పొడి వేసుకుని ఈ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను అవన్నీ తరుక్కుంటాను. ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పడేస్తానండి. దీన్ని పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక చూసారా, చిక్కబడిపోతుంది. కొంచెం మరిగితే ఇంకా చిక్కపడుతుందండి. కొంచెం హై పెడతాను, సిమ్లో పెట్టాను ఇందాక. ఇదిగోనండి, ఇలా దగ్గర పడుతుంది. కొంచెం ఒక్క పొంగు వస్తే కట్టేయచ్చండి. బాగా కొంచెం మరిగిందనుకోండి, బాగా చిక్కగా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం ఇది ఇందులో డిజాల్వ్ అయిపోతే, ఇంకా చూసారా ఇలా చిక్కబడింది. అదిగోనండి, ఇంకోనండి చిక్కబడుతుంది. చిక్కబడితే కట్టేస్తానండి. ఒక్క పొక్కు వచ్చిందనుకోండి, అప్పుడు బాగుంటుందండి. అది కూడా ఉడుకుతుంది కాబట్టి బాగా పడుతుంది పాలకు కూడాను. ఇదిగోనండి, చూసారా పొంగుతోంది కదా. అదిగోనండి, కట్టేస్తున్నానండి దీన్ని. ఆ వేడికి మొత్తం ఇంకా మరుగుతుందండి. ఒక 5 నిమిషాల దాకా అలా వదిలేస్తాను. ఆ తర్వాత కింద పెడతాను, చల్లారుతుంది. చల్లారిన తర్వాత నేను అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టాక చల్లారిన తర్వాత దాంట్లో పళ్ళ ముక్కలు అవి వేస్తాను, చూపిస్తానండి అప్పుడు. ఇదిగోనండి, ఇలా చిక్కపడింది చూసారా. ఇలా చిక్కపడాలన్నమాట అండి. అదిగోనండి, కట్టేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
ఇప్పుడు ఇది ఈ వేడికి కొంచెం దగ్గర పడుతుందండి. అప్పుడు కింద పెట్టేస్తాను, చల్లారుతుంది. అప్పుడు దాన్ని పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతానండి 1 గంట సేపు. ఆ తర్వాత తీసి పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాను. అప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి, ఫ్రిడ్జ్లో పెట్టాక చల్లబడి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడి వేస్తున్నానండి. చూసారా, చక్కగా ఇలాచి పొడి వేసుకుని పిల్లలకు మీరు సమ్మర్లో చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చుతుందండి. చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. హాయిగా పిల్లలు మీరు ఎంజాయ్ చేయొచ్చు అండి. చేసుకోండి మీరు కూడా, అందరికీ తెలిసిందే అనుకోండి ఇది. ఇందులోకి ఇదిగోనండి అరటిపళ్ళు, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్, యాపిల్ వేయచ్చు కానీ నాకు ఎందుకో యాపిల్ పెద్దగా ఇందులో నచ్చదండి, అందుకే వేయలేదు. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో వేసేస్తున్నాను. ఇదిగోనండి సర్వింగ్ బౌల్లో వేసేసాను. దీనిపైన ఇదిగోనండి పళ్ళు వేస్తున్నాను. ఇదిగోనండి పైన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బాదం, జీడిపప్పు అనమాట అండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి పంటి కిందకు తగులుతూ చక్కగా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట అండి. ఇదిగోనండి ఇదే కస్టర్డ్ అండి. ఇదిగో చూసారా, ఇలా వస్తుందండి. ఇలా వస్తే చాలా బాగుంటుందండి. మీరు పిల్లలకి చేసి పెట్టుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి సమ్మర్లో. చక్కగా వెరైటీగా ఉంటుంది పిల్లలకి, మీకు అందరికీ బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, తింటే చల్లగా ఉంటుంది పొట్టలో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.